వైఎస్ఆర్సీపీ పార్టీలో సంక్షోభం. జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి అటూ ఇటూగా ఉంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోవడంతో పాటు అందులో ఉన్న నేతలందరూ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అందుకున్న ఓటమి ఎవరూ ఊహించని ఓటమి. అవకాశాలు ఇచ్చిన పార్టీలకు జంప్ అయ్యేందుకు కొంతమంది రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు వైసీపీని వీడి బయటకు వెళ్లారు. తాజాగా రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అదే సమయంలో వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. అంతేకాదు, వీరి ఎపిసోడ్ ముగియక ముందే ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. పార్టీలో ఇంత సంక్షోభం ఉన్న నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ వివాదం వైసీపీ మెడకే చుట్టుకుంది. కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నేత కారణంగా బాలీవుడ్ ఇష్యూ మొత్తం జగన్మోహన్ రెడ్డి పార్టీపైకి వచ్చింది. ప్రస్తుతం విద్యాసాగర్ వైసీపీలో లేకపోయినా గతంలో ఉన్నాడని తెలుగుదేశం ఆరోపణలు చేస్తుంది. ఇక లేటెస్ట్గా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు పెట్టి బాలికల 300 వీడియోలు తీశాడు ఓ విద్యార్థి. ఈ సంఘటన కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రజలకు ప్రతిపక్ష నేతగా అండగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏపీ ప్రజలను ఓదార్చాల్సింది పోయి విదేశీ టూర్లకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, అంటే దాదాపు 20 రోజులకు పైగా విదేశీ టూరుకు పరిమితం కానున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే 1 కోటి నుండి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతులు వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీన ఫ్లైట్ కూడా ఎక్కనున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే వైసీపీ పార్టీ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలారెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని, వైఎస్ విజయమ్మను కూడా తిరిగి పార్టీ కోసం పనిచేయాల్సిందిగా కోరడం జరిగింది. అయితే దీనికి వైఎస్ షర్మిలారెడ్డి ససేమిరా అన్నారు. బ్రదర్ అనిల్ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోన్కి సమాధానం ఇవ్వకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం.